నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎన్నికలు అయ్యాక కూడా పథకాలు రిలీజ్ చేయడం ఎలా ఉంది మీకు? మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకమ్మా? ఎందుకంటే ఉన్నోళ్ళు నేనోళ్ళు ఒక స్థాయికి తెస్తానన్నారు, తీసుకొచ్చారు. ఉమ్, కానీ ఎన్నో ఇబ్బందులు పెట్టినా సరే ప్రతి కూడా ఉమ్, ఎలక్షన్ అయ్యాక కూడా నేను మీకు వేస్తానన్న మాటకి వేసారండి. ఉమ్, వేసారని మాకు ఎంత ఆనందంగా ఉందో. అదే వస్తేమని వేస్తానన్నారు, వేసారు. ఉమ్, మరి చెయ్యొత్త పథకం వేస్తానన్నారు, వేసారు. ఉమ్, తర్వాత డ్వాక్రా రుణమాఫీ వేస్తానన్నారు, ఉమ్, అది వేసారు. ఉమ్. అందుకు చాలా మాకు ఆనందంగా ఉంది. మళ్ళా ఈయనే మాకు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే. మరి ఈరోజు చూస్తే గ్రామంలో ప్రతి ప్రాంతంలో కూడా పోలింగ్ ఎక్కువ జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్కి ఉందనుకుంటున్నాం సార్. ఎందుకమ్మా? ఎందుకంటే ఇంకా ప్రతి ఒక్కరికి ఎన్నో తెస్తానన్నది తెచ్చాడండి. ఇంకా కొన్ని తేవాలనుకుంటున్నారు, తీసుకొస్తారు. ఓకే. జగన్ మళ్ళీ సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు అన్నారు. ఎవరు సీఎం కాబోతున్నారు? మాకు అనుకూలంగా కావాలి అంటే జగనే అవ్వాలి సార్. ఉమ్, అందరినీ ప్రతి ఒక్కరిని పేదోడిని ఒక స్థాయికి తెస్తానన్నారు, తెచ్చారు. విత్తనన్నది అలా ఇచ్చేస్తారు. ఏది వస్తుంది అని అనలేదు, వచ్చి చూపించారు అన్నారు. అలాగే మరి జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? జగన్ పాలన మంచి జరిగిందండి. చంద్రబాబు పాలన అయితే డ్వాక్రా రుణమాఫీలు మీరు కట్టొద్దు, అక్కచెల్లారు నేను కట్టేస్తాను అన్నారు. కానీ కట్టలేదు. అలాగని మేము కూడా మోసపోయాం. 3 నెలల వరకు కట్టడం మానేస్తే 60,000 వడ్డీ పడ్డదండి. రుణమాఫీ చేస్తానన్నారు, చేయలేదు. అదే విధంగా మళ్ళీ జగనన్న పాలనను కూడా చేస్తానన్నమాట, చేశారు. అలాగే మరి ఈరోజు జగన్ గారు అంటున్నారు, ప్రతి గ్రామంలోని ప్రతి పంచాయతీలోని గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, నాడు నేడు కింద స్కూల్స్ ఇలాంటివన్నీ చేసామేమో, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇవన్నీ నిజమే అంటారా? అన్ని నిజమే సార్, 100% కూడా నిజమే. మరి ఈరోజు పాలన అంతా బాగుంది అంటున్నారా? చాలా బాగుందండి. ఫైనల్గా మరో 2 వారాల్లో కౌంటింగ్ జరగనుంది. ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అంటున్నారు? ప్రజలు ఏదనుకున్నా రావడం అయితే సీఎం జగనే వస్తారండి. రావాలని దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.